పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా రష్యా ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతోంది. ఇరాన్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం తలెత్తగా రష్యా ప్రధాన చమురు పన్ను ఆదాయం ఏప్రిల్ నెలలో ఏకంగా రెట్టింపు కాబోతోందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం వెల్లడించింది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ సరఫరాలో దాదాపు 5వ వంతు వాటా కలిగిన అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో తీవ్ర సరఫరా అంతరాయం ఏర్పడి బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర ఒక దశలో బ్యారెల్కు ఏకంగా $100 మార్కును దాటింది. ఇటీవలి కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న అతిపెద్ద ఇంధన సంక్షోభం ఇదే. అయితే ఈ సంక్షోభం రష్యాకు ఊహించని విధంగా కాసుల వర్షం కురిపించింది. చమురు ఉత్పత్తిపై రష్యా విధించే మినరల్ ఎక్స్ట్రాక్షన్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం ఏప్రిల్ నాటికి రెట్టింపు కానుంది. మార్చి నెలలో ఈ పన్ను ద్వారా 327 బిలియన్ రూబుల్స్ రాగా ఏప్రిల్లో అది ఏకంగా 700 బిలియన్ రూబుల్స్ కు అంటే సుమారు $9 బిలియన్ చేరుకుంటుందని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఏప్రిల్తో పోలిస్తే ఈ ఆదాయం 10% ఎక్కువ. పన్నుల లెక్కింపు కోసం ఉపయోగించే రష్యా యూరల్స్ క్రూడ్ సగటు ధర కూడా మార్చిలో బ్యారెల్కు $77 చేరుకుంది. ఇది 2023 అక్టోబర్ తర్వాత అత్యధికం కావడం విశేషం. ఫిబ్రవరిలో ఉన్న $44.59తో పోలిస్తే ఇది ఏకంగా 73% పెరిగింది. ఒకవైపు రష్యా ఇంధనానికి ప్రపంచవ్యాప్తంగా భారీగా డిమాండ్ పెరిగినా ఈ ఆనందం శాశ్వతం కాదన్న వాదనలు ఉన్నాయి. యుద్ధం కారణంగా రష్యా దేశీయంగా తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది జనవరి, మార్చి మధ్యకాలంలో రష్యా బడ్జెట్ లోటు ఏకంగా 4.58 ట్రిలియన్ రూబుల్స్ గా నమోదైంది. ఇది దేశ జీడీపీలో 1.9% సమానం. దీనికి తోడు మాస్కో ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఉక్రెయిన్ రష్యా ఇంధన మౌలిక సదుపాయాలపై పదే దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల వల్ల చమురు ఉత్పత్తి తగ్గిపోయి ఆదాయం పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరం రష్యాకు అత్యంత కష్టకాలంగా మారనుందని ఆ దేశ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ చుట్టూ అలుముకున్న యుద్ధ వాతావరణం, హర్ముజ్ జలసంధి సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుంది అనే దానిపైనే రష్యాకు దక్కే ఈ అదనపు ఆదాయం ఆధారపడి ఉంటుంది. పశ్చిమాసియాలో వెంటనే శాంతి నెలకొనకపోతే ఈ ఇంధన మంటలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత దహించివేసే ప్రమాదముంది.